నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్ని కమ్మేసిన పొగమంచు, నెమ్మదించిన వాహనాలు, విమానాల రాకపోకలు ఆలస్యం. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రితో చంద్రబాబు భేటీ, పోలవరం నిధులతో పాటు బడ్జెట్ వినతులకు అవకాశం. పంట మార్పిడి ఆధునిక పద్ధతులతో 870 ఎకరాల్లో సాగు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన గుంటూరు జిల్లా రైతు. హైదరాబాద్లో మీర్పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, వివాహేతర బంధం కొనసాగింపునకే గురుమూర్తి పన్నాగమని గుర్తింపు. జన్మతః పౌరసత్వ రద్దు అమలును అడ్డుకున్న అమెరికా ఫెడరల్ కోర్టు, ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ తాత్కాలిక స్టే. తెలుగు రాష్ట్రాలపై మంచు దుప్పటి పరుచుకుంది. ఉదయం 8 దాటినా పొగమంచు వీడలేదు. వాహనాలు ఎక్కడికక్కడే నెమ్మదించాయి. విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. జ్యోతికిరణ్, మంచు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉంది? స్వప్న, 2 తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ఈ నెలాఖరు వరకు మంచు ప్రభావం ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఈ 2-3 రోజుల పాటు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా జాతీయ రహదారులు, విమానాశ్రయాలపైన ఈ ప్రభావం ఉంటుందని కూడా వెల్లడించింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే పొగమంచు కురుస్తుండడంతో అటు జాతీయ రహదారులతో పాటు విమానాశ్రయాల్లో దట్టమైన పొగమంచు వల్ల వాహనాల రాకపోకలతో పాటు విమానాలకు సంబంధించిన సర్వీసుల రాకపోకలు కూడా ఆలస్యం జరుగుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో పొగమంచు వల్ల విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. రన్వే విజిబిలిటీ లేకపోవడంతో గాల్లోనే ఇండిగో విమానం చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు గట్కేసర్ బైపాస్ రోడ్ లో కూడా మంచు కురుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించినంతగా మంచు ఆహ్వానించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాహనాల రాకపోకలు అయితే నెమ్మదిగా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వాహనాలకు సంబంధించినటువంటి లైట్లు వేసుకొని రాకపోకలను అయితే సాగిస్తున్నారు. అటు హైదరాబాద్ తో పాటు విజయవాడ విమానాశ్రయాన్ని కూడా పొగమంచు కప్పేయడంతో విమాన సర్వీసులకు సంబంధించినటువంటి రాకపోకలు అయితే ఆలస్యం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చూసినట్లయితే అటు గట్కేసర్, అబ్దుల్పురం మెట్టు ఈ ప్రాంతాలను కూడా దట్టమైన పొగమంచు అయితే కప్పేసింది. ప్రధానంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కమ్మేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభావం వల్ల అటు వాహనదారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మరీ ముఖ్యంగా ఈ 4-5 రోజులు అధికంగా పొగమంచు ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వ్యవసాయ భూములు, ఖాళీ ప్రదేశాలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల వద్ద పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. స్వప్న, ధన్యవాదాలు జ్యోతికిరణ్. సిక్కోలులో తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేయగా వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. గిద్దలూరులో వాహనాలు నెమ్మదించాయి. మంచు దట్టంగా కమ్మేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా అంతటా పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల రోడ్లపై వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో చాలా చోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల జాతీయ రహదారి పొడవునా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నెమ్మదిగా రాకపోకలు సాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. మంచు కారణంగా ఉదయం విమానాశ్రయం చేరుకోవాల్సిన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచే సూచనలు కనిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అందించే నిధుల అంశము చర్చకు రావచ్చు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను కలిసే అవకాశం ఉంది. పెట్టుబడుల వేటకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన 4 రోజుల పర్యటనలో ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిసేలా ప్రయత్నాలు చేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని అవకాశాలనే వివరించారు. కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాల్ని ప్రస్తావించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, అందుకనువైన పరిస్థితుల్ని వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాల్ని సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందుంచింది. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. తొలి రోజు జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లోని స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం చర్చించారు. దావోస్కు వెళ్లే ముందే స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు. జ్యూరిచ్లోనే తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతోనూ ముచ్చటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రాలకొస్తున్న పెట్టుబడులపై చర్చించుకున్నారు. మొదటి రోజు దావోస్ పర్యటనలో భాగంగా స్విస్మెన్, ఓర్లికాన్, ఆంగ్ట్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్ సీఈఓలతో సమావేశమయ్యారు. రెండో రోజు సీఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 ప్రాధాన్యతా అంశాల గురించి కీలకంగా ప్రస్తావించారు. సముద్ర రవాణా రంగంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన మార్క్స్ సంస్థ, డేటా సెంటర్లు, ఐఓటీ రంగాల్లో ప్రముఖ సంస్థ సిస్కో, దక్షిణ కొరియాకు చెందిన ఎల్జికెమ్, శీతల పానీయాల తయారీలో గ్లోబల్ గా గుర్తింపు పొందిన కాల్స్బర్గ్ గ్రూప్, ఆర్సెలార్ మిత్తల్ గ్రూపు సంస్థల ప్రతినిధులు సీఈఓలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని వారిని ఆహ్వానించారు. మూడో రోజు గూగుల్ క్లౌడ్, మలేషియాకు చెందిన పెట్రోనాస్, పెప్సికో, హిందుస్థాన్ యూనిలీవర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్, డీపీ వరల్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశమై ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు సహకరించాలని కోరారు. దీర్ఘకాలం తరువాత కలుసుకున్న ఇద్దరు గతంలో ఐటీ రంగ అభివృద్ధిలో చేసిన కృషి, అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చే ముందు వరకు సీఎం వివిధ సంస్థల అధిపతులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధి కోసం చర్చలు జరిపారు. 4వ రోజు ప్రఖ్యాత పర్యావరణవేత్త, చే హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రీ హాఫ్మన్తో భేటీ అయ్యారు. యుఎన్డిపి అధిపతి అచిమ్ స్టెయినర్తోనూ సమావేశమయ్యారు. దావోస్లో 4 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలతల్ని వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన పాలసీల గురించి చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి వివరించారు. ఇక్కడి అనుకూల పరిస్థితుల్ని స్వయంగా వచ్చి పరిశీలించాలని పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులు, చీడపీడలు, కష్టనష్టాలు భరించలేక వ్యవసాయమే వద్దుబాబోయ్ అనే రోజులివి. 10-20 ఎకరాల్లో సాగు చేయటమే ప్రస్తుతం తలకు మించిన భారంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి పండించినా లాభాలు లేక చాలా మంది కాడి వదిలేస్తున్నారు.
అయితే ఆయన మాత్రం ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాగు విధానాల్ని అవలంబిస్తూ పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు, లాభాల పండుగ అని నిరూపిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన గోగినేని రామారావుకు వ్యవసాయంపై చాలా మక్కువ. తనకు 50 ఎకరాల పొలం ఉంది. సాగుపై తనకున్న ఇష్టానికి పొలం సరిపోవట్లేదని భావించి కౌలుకు తీసుకోవడం ప్రారంభించారు. అలా క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేస్తూ మినుము, శనగ, మిర్చి, పత్తి, మొక్కజొన్న పండిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా సాగు చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఎలాగైనా మంచి దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సంకల్పించారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పెట్టుబడుల కోసం పొలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మంచి రకాల విత్తనాలనే ఎంపిక చేసుకుంటారు. మార్కెట్లో పంటలకు ఉన్న ధరల్ని బట్టి వాటి విస్తీర్ణం ఖరారు చేసుకుని సాగు చేస్తున్నారు. సాగు విధానంలో ఎప్పటికప్పుడు వస్తున్న విధానాలను పాటిస్తున్నారు. పంటలకు యంత్రాలను ఉపయోగిస్తూ అవలీలగా 100 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సొంతంగా 6 ట్రాక్టర్లు ఉండటంతో కోతలు, నూర్పిడిలు, పంట రవాణా కోసం వీటిని వినియోగిస్తున్నారు. 870 ఎకరాలు చేస్తాం. మినిమం 300, శనగ ఒక 300, మిరపదోటలు ఒక 50, పత్తి ఒక 50, పెసర, మొక్కజొన్న అవన్నీ పైర్లన్నీ వేస్తుంటాం. ఏటా చేసేదే 15 ఏళ్ల నుంచి ఇదే పని. పంట మార్పిడి చేస్తుంటామండి. ఏటా 7 మినుము వేసింది శనగ వేస్తుంటాం, శనగ వేసింది మినుము వేస్తలా. రిస్క్ లేకుండా ఉంటుంది. ఏ పని చేస్తే రిస్క్ లేదండి. మేము రిస్క్ వేసాం ఇక అంతే. ఒక ఏడు వస్తుంటే ఒక ఏడు పోతుంటాయి. అన్ని ఫర్టిలైజర్ పెరిగింది, పెస్టిసైడ్స్ పెరిగింది, లేబర్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. చేసేది ఏం లేదండి, ప్రోత్సాహం చేస్తే చాలు. మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలండి. మాకు గవర్నమెంట్ నుంచి మేమేం ఆశించేవాళ్ళం కాదు. కుటుంబం మొత్తానికి ఏడాదంతా వ్యవసాయమే వ్యాపకం. రామారావు 2 కుమారులు ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పొద్దున్న లేచినప్పట్నుంచి సాయంత్రం వరకు పొలంలోనే పని. ఎరువులు, విత్తనాలు తీసుకురావటం, కూలీలను పురమాయించటం, పంట విక్రయించటం చేస్తూ ఉంటారు. ఎక్కడికో వెళ్లి జీతాలకు పనిచేయడం కంటే వ్యవసాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ చదివాను నేను బీటెక్లో. ఈ పొలం మీద అప్పుడప్పుడు వస్తా ఇంతే అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ రమ్మన్నా కానీ వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్ళ లగ్జరీ వాళ్ళు చూపిస్తారు. ఇక్కడుండి నేను కూడా పచ్చని పైర్ల మధ్య నా లగ్జరీ నేను చెట్ల కింద స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వాళ్ళని కూడా ఇంత ఫ్రెష్ ఎయిర్ మీరు పీలుస్తారా అక్కడ కూర్చొని ఏసీల్లో అని అంటుంటా. వ్యవసాయం అంటే ఇష్టం. ఈ ఎండ, వాన ఇవన్నీ ఏం లేవండి. అందుకని ఎక్కువగా టెక్నాలజీ మీదే. మొత్తం 900 ఎకరం ట్రాక్టర్ స్ప్రేయింగే. మిర్చి కూడా మీరు చూస్తే మొత్తం సాళ్ళు అటు ఇటు వచ్చేసి మధ్యలో ట్రాక్టర్ వెళ్ళిపోయిద్దండి. మినుము, ఈ శనక్కి ఎక్కువగా మిషన్స్ వచ్చినాయి. ఇక మిషన్లే కోసేస్తాయి. ఇంత భారీ మొత్తంలో పొలం సాగు చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. చాలామంది రైతులు సాగును వదిలేస్తున్న తరుణంలో రామారావు మాత్రం ఏటికేడు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతున్నారు. వీరు అనుసరిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు ఇతర ప్రాంతాల రైతులు వచ్చి వెళుతుంటారు. మేము 10-12 ఎకరాలు చేయడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కూలీలతో కానీ లేకపోతే పురుగు మందులు అవి కొట్టడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. 870 ఎకరాలు ఆయన ఎట్లా చేస్తున్నాడు, అందుట్లో సమర్థవంతంగా చేసినట్టు చూపిస్తున్నారు. పైర్లు కూడా బాగున్నాయని చూపిస్తున్నారు. అందుకే మరి ఆయన అంత పొలం ఎట్ట చేయగలుగుతున్నారో ఏందో అని చూద్దామని ఇక్కడ ఇంత దూరం వచ్చామండి ఈరోజు. ఇప్పుడు నేను 12 ఎకరాలు శనగ వేసానండి. కానీ మా దానికన్నా కూడా ఈ శనగ బాగా పైరు బాగుంది. 100 ఎకరాల్లో వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది. నిత్యం 100 మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. రామారావు పొలంలో ఏడాది పొడవునా పని ఉంటుందని, తమకెంతో మేలు జరుగుతుందని కూలీలు అంటున్నారు. ఈయన వల్ల మాకు 15 ఏళ్ల నుంచి పరిచయం. మాకు ఫోన్ చేస్తాడు, రాండమ్మ వచ్చి పని చేసుకోండి అని మాకు ఫోనులు చేస్తాడు. కూలి పోయినేడు 300 ఇచ్చాడు. ఈ ఏడు 450 రూపాయల కాడికి ఇస్తున్నాడు. మేము ఆటోలు పెట్టుకొని వచ్చి
మేము పని చేసుకుంటున్నాం. మేము వస్తామండి. మేము ఇప్పుడు 200 మంది ఉన్నాం చేలో. ఇట్టాడు పెద్ద రైతులు పని చేయబట్టే మేము బతకగలుగుతున్నాం. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న కారణంగా వీరికి ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సొంత పెట్టుబడులు పెట్టుకుని సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రామారావు. హైదరాబాద్ మీర్పేట్లో భార్యను కిరాతకంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఆమెతో కలిసుండేందుకు పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటర్ హీటర్తో బకెట్లో ఉడికించి దంచి మాంసాన్ని ముద్దగా మార్చి సమీపంలోని చెరువులో పడేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ జిల్లెలగూడ హత్య ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు గురుమూర్తికి సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా వివరాలు రాబట్టారు. పథకం ప్రకారం భార్యను హత్య చేసిన గురుమూర్తి ఓ వెబ్ సిరీస్ ప్రేరణగా తీసుకుని మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలనుకున్నట్లు సమాచారం. మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా దానికి సంబంధించి ఆధారాలు లభించలేదు. అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అదే గ్రామానికి చెందిన మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. గురుమూర్తి సైన్యంలో చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు విషయం తెలిసి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నాడు. సంక్రాంతి సందర్భంగా 2 పిల్లల్ని హైదరాబాద్లోని తన సోదరి ఇంటికి పంపించాడు. 13, 14 తేదీల్లో భార్యతో కలిసి పిల్లల్ని చూసేందుకు వెళ్లాడు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి అతని భార్యకు మళ్లీ గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే భార్య తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని మాయం చెయ్యాలనే ఉద్దేశంతో ముందుగా శౌచాలయంలోకి తీసుకెళ్లి కత్తితో ముక్కలుగా నరికాడు. ఆ తరువాత బకెట్ నీళ్లను హీటర్తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. అవి మెత్తగా మారాక మాంసాన్ని రోకలితో దంచి ముద్దగా చేశాడు. వాటిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేశాడు. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని భార్య తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకొచ్చే దృశ్యాలు ఫుటేజీలో రికార్డు కాకపోవడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లుగా చెబుతున్నా అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించారు. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో మిస్టరీ మరణాలపై తీవ్ర భయాందోళనలు నెలకొన్న వేళ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాజౌరీలోని నర్సింగ్ కళాశాల, జీఎంసీ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వారిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వారికి అన్ని సౌకర్యాలతో పాటు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరణాలు సంభవించిన బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్ 1 మరణాలు సంభవించిన అన్ని కుటుంబాల్ని కవర్ చేస్తుంది. బాధిత కుటుంబాల నివాసాన్ని సీల్ చేశారు. కంటైన్మెంట్ జోన్ 2లో బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాల్ని చేర్చారు. వీరి ఆరోగ్య పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కంటైన్మెంట్ జోన్ 3 పరిధిలోకి గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు వస్తాయి. బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 13 మంది చిన్నారులు సహా 17 మంది అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరిలో ఒకే విధమైన లక్షణాల్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మరణాలపై 11 మంది సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోంది. జమ్మూ కశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చినార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి చెట్టుకు జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తున్నారు.
వీటి సాయంతో ఆ వృక్షం నిర్దిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం పట్టణీకరణ, అడవులు ఆక్రమణ వల్ల చినార వృక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వాటిని రక్షించడానికి జమ్మూ కాశ్మీర్ అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ట్రీ ఆధార్తో ముందుకొచ్చింది. ప్రస్తుతం 28,500 చినార వృక్షాల్ని గుర్తించి వాటి వివరాల్ని నమోదు చేశామని ప్రాజెక్టు సమన్వయకర్త సయ్యద్ తారిక్ అన్నారు. ఈ ప్రక్రియలో తాము అతి పురాతన చినార చెట్టును కనుగొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చుట్టుకొలత ఆధారంగా గాందర్బల్ జిల్లాలో ఉన్న చెట్టు వయసు పరంగా అతిపెద్దదని పేర్కొన్నారు. దీని చుట్టుకొలత 74 అడుగులని సయ్యద్ తెలిపారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వ హక్కు రద్దు అమలును అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సియాటిల్ ఫెడరల్ కోర్టు పేర్కొంది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. దీంతో ఆయన నిర్ణయాలపై డెమోక్రాట్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలు, పౌర హక్కుల గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సియాటల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వం రద్దు అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.